கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. தாயின் கருவிலே உருவாக்கும் முன்னே என்னை கண்டறிந்ததான அந்த தேவனுக்கு நான் கொடான கொடி நன்றி செலுத்துகிறேன். తల్లి గర్భంలో రూపింపడుకొనిపై నన్ను దృష్టించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. கர்த்தர் என்னோட நான் சிறு வயது முதல் நான் அந்த ஐக்கியத்தில் தான் பிறந்து வளர்க்கப்பட்டேன். నా యొక్క చిన్న ప్రాయం నుంచి ఈ యొక్క సహవాసంలోనే నేను జన్మించి పెంచబడి ఉన్నాను. நான் மிகவும் வீட்டில் உள்ளவங்க எல்லாரும் என்னை கண்டிப்போடு தானே வளர்ப்பாருங்க. నా యొక్క ఇంటిలో ఉన్నటువంటి నా కుటుంబీకులు, నా యొక్క తల్లిదండ్రులు నన్ను చాలా ఖండితముగాను పెంచి ఉన్నారు. எந்த பக்கத்து வீட்டில் இருக்க ஃப்ரெண்டு கூட சேர விட மாட்டாங்க. నా యొక్క పక్కన ఉన్నటువంటి నా యొక్క స్నేహితులతో కూడా ఏమాత్రం నన్ను కలవనివ్వరు. சொந்தக்காரங்க வீட்டுக்கு கூட போக விட மாட்டாங்க. నా యొక్క బంధుమిత్రుల ఇంటికి కూడా నన్ను నా తల్లిదండ్రులు పంపించేవారు కారు. சர்ச்சு, டியூஷன், வீடு, இதுதான் இப்படி தான் நான் வளர்க்கப்பட்டேன். నా యొక్క చదువు, నా యొక్క ఇల్లు, అటు తర్వాత విశ్వాస గృహమునకు మాత్రమే నన్ను పంపించేవారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. எப்படியாக நான் ஸ்கூல் முடிக்கிற வரைக்கும் மிகவும் கண்டிப்போடு யாரு கூட சேராதவாறு வீடு, ஸ்கூல் லீவ் விட்டா சர்ச் அப்படி தான் போயிட்டு இருந்தேன். నా యొక్క విద్యాభ్యాసము ముగించేంత వరకు నేను విశ్వాస గృహమునకు, చర్చికిని, ఇంటికిని, ఈ విధంగా నా చదువుకు మాత్రమే నేను వెళ్ళేవాడను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பிற்பாடு அந்த ஸ்கூல் முடிக்கிறதான அந்த நேரத்தில் అది నాకు విద్యాభ్యాసం ముగించబడిన తర్వాత என்னை கண்டிப்போடு வளர்த்ததான என்னுடைய தாத்தாவும் என்னுடைய அம்மாவும் என்னை விட்டு கடந்து போனார்கள். నన్ను చాలా ఖండితంగాను భయభక్తితో పెంచినటువంటి మా యొక్క తాతగారు, మా యొక్క తల్లిగారు నన్ను విడిచి వారు వెళ్ళిపోయి ఉన్నారు. பிற்பாடு என்னை இந்த ஆவிக்குரிய ஜீவித்தில் கண்டிப்பதற்கு ஒருவரும் இல்லாத நான் காணப்பட்டேன். వాటి తరువాత ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నన్ను భక్తిగాను ఖండితంగా పెంచడానికి నాకు ఎవరు లేకుండా కనబడి ఉన్నారు. சர்ச்சுக்கு வரலன்னா ஊழியக்காரங்க கால் பண்ணுவாங்க. చర్చికి రాలేదంటే దైవ సేవకులు నాకు ఫోన్ చేసేవారు. நான் இப்போ ஏதாவது ஸ்பெஷல் கிளாஸ்ன்னு அவங்கள போய் சொல்லி நான் ஊரை சுற்றிட்டு இருப்பேன். నేను ఆ సమయంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ అని చెప్పి వారికి సాకుపోకు చెప్పి నేను ఊర్లో అటు ఇటు తిరిగేవాడను. காரணம் வீட்டில் யாரும் என்னை கண்டிக்கிறது கிடையாது. ఎందు నిమిత్తం అంటే ఇంటిలో నన్ను ఎవ్వరు కూడా ఖండించి నేను చేసే కార్యములకు వారు ఖండించేవారు కారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. என்னுடைய கல்லூரி வாழ்க்கை தொடர்வதற்கு கூட நான் வேற ஒரு ஊரில் தான் போய் படித்தேன். అటు తర్వాత నేను వేరొక గ్రామంకు, వేరే పట్టణమునకు వెళ్ళి నేను చదవటానికి ప్రారంభించి ఉన్నాను. அந்த ஊரில் ஹாஸ்டலில் தங்கி படித்தேன். అటు తర్వాత హాస్టల్లో నేను అక్కడ హాస్టల్లో ఉండి నేను చదువుకొని ఉన్నాను. அப்படி அந்த ஹாஸ்டலில் தங்கி படிக்கும்போது கூட அங்கே இருக்கதான அந்த ஃபைத்தோம் அட்ரஸ் எல்லாம் எங்கள் பிரதர் எனக்கு கொடுத்தாங்க. అక్కడ హాస్టల్లో ఉన్న సందర్భంలో అక్కడ పక్కన ఉన్నటువంటి విశ్వాస గృహం యొక్క అడ్రస్ను, ఫోన్ నెంబర్ ఇచ్చి మా యొక్క సహోదరుడు, దైవ సేవకులు నాకు తెలియజేసి ఉన్నారు. அதனால் அங்கே இருக்கதானே அந்த பிரதர் கூட என்னை காண்டாக்ட் பண்ணுவாங்க. சாட்டர்டே வரலன்னா ஏன் வரல, இங்கே ஏதாச்சும் வேலை இருந்தால் கூப்பிடுவாங்க. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు కూడా శనివారం, ఆదివారం రానట్లయితే ఎందుకు రాలేదని చెప్పి నన్ను అడిగి వాళ్ళకు విశ్వాస గృహంలో ఉన్నటువంటి పనులకు నన్ను పిలిచేవారు. அப்போ கூட அவங்களையும் கூட நான் ஏமாத்திட்டு தான் நான் இருந்தேன். అప్పుడు కూడా ఆ యొక్క దైవ సేవకులు నేను మోసం చేస్తూ జీవించేవాడను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஆனாலும் அந்த காலேஜ் படிக்கிற அந்த நேரத்தில் கூட ஒரே ஒரு சீனியர் அண்ணன் மட்டும் நல்லா ஆவிக்குரிய ஜீவியத்தில் ரொம்ப அவர் ஐக்கியமாக ஆண்டவரோடு காணப்படுவார். కళాశాల చదివేటటువంటి సమయంలో నాకు పెద్దవాడైనటువంటి ఒక అన్న ఈ యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎంతో ఖండించి నన్ను ఎంతో ఆత్మీయతలు ఎదిగింపజేసి ఉన్నారు. அவர் கூட அப்போ நான் ஒரு நாள் சண்டேவே கட் அடிச்சுட்டு நான் ஃப்ரெண்ட்ஸ்களோட வெளியே சுத்த போனேன். ఒక దినమున ఆ యొక్క ఆదివారము చర్చిని నేను తప్పించుకొని బయట తిరుగుతున్న సందర్భంలో கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்படி கட் அடிச்சுட்டு அந்த சண்டே போகும்போது கூட நம்ம சர்ச்சை தாண்டி தான் போகணும். నేను ఆదివారము చర్చికి వెళ్ళే సందర్భంలో బయట తిరిగేవాడను. నేను వెళ్ళే దారి మన యొక్క చర్చి విశ్వాస గురుమును దాటుకుంటే నేను వెళ్ళిపోయేవాడను. அது அந்த అண்ணன் கவனிச்சுட்டே இருந்திருக்காரு. ఆ యొక్క సహోదరుడు నన్ను ఎంతో గమనించుచూ ఉండెను. ஒரு நாள் நான் சண்டே கட் அடிச்சுட்டு போகும்போது அண்ணன் என்னை பிடிச்சிட்டாங்க. ఒక దినమున ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా తప్పించుకొని వెళ్ళేటప్పుడు ఆ యొక్క సహోదరుడు నన్ను పట్టుకొని ఉన్నాడు. அப்போ அந்த அண்ணன் எங்கே போற அப்படின்னு சொல்லி கேட்டாங்க. సహోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళిచ్చున్నావు అని ఆ యొక్క అన్న నన్ను అడిగి ఉన్నారు. சொன்னேன், இப்படி அங்கே உள்ள போய் நான் மதுரைக்குள்ளே போய் சுற்றி பார்க்க போகிறேன், அங்கே அந்த அதிசயம் ஒண்டர் அங்கே இருக்க தானே ஒரு இதை பார்க்க போகிறேன் அப்படின்னு சொல்லிட்டு போனேன். అప్పుడు నేను అడిగిన వారితో చెప్పి ఉన్నాను, అక్కడ చాలా చూడటానికి చాలా బాగుంది, ఆ అందమైన ప్రదేశం ఉంది, అక్కడ చూడటానికి వెళుతున్నానని చెప్పి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நான் பார்க்க போனது அங்கே மதுரையில் இருக்கிறதான ஒரு அதிசயம் என்கிறதான ஒரு உலக பிரகாரமான ஒரு காரியம்தான். అక్కడ నేను వెళ్ళి చూడబోయేటటువంటి ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే అది లోక సంబంధమైనటువంటి ఒక కార్యముగా కనబడి ఉన్నది. అదే நம்ம ஃபைத்தம் தாண்டி போகும்போது అది మన యొక్క విశ్వాస గురుమును దాటి వెళ్ళే సమయంలో அப்போ கூட கர்த்தர் என்னோட பேசுறாரு. దేవుడు ఆ సమయంలో కూడా నాతో మాట్లాడి ఉన్నాడు. நம்ம ஃபைத்தம் கேட் பக்கத்தில் எழுதுக்கதான ஒரு வசனம் கூட உன்னை அதிசயங்களை காண பண்ணுவேன், அதை தாண்டி தான் நாங்களும் போகிறோம். ఆ యొక్క
విశ్వాస గృహంలో నేను దాటి వెళ్ళేటప్పుడు విశ్వాస గృహంలో బయట రాసినటువంటి ఒక వాక్యము, నేను అద్భుతములు నీకు చూపించదును అని చెప్పి ఆ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆ వాక్యము చదువుతూ నేను వెళ్ళి ఉన్నాను. ஆனாலும் அந்த கர்த்தருடைய வார்த்தையை நான் அசட்டை பண்ணிட்டு நான் உலக பிரகாரமாக சுற்றுறதுக்கு தான் இடம் கொடுத்தேன். కానీ ఆ వాక్యములు నాతో మాట్లాడుతున్నాను కూడా దేవుని యొక్క వాక్యములు ఎంతో అలక్ష్యం చేసి లోక ప్రకారమైన జీవితము నేను చేయించి ఉన్నాను. வீட்டில் இருந்து சித்தப்பா அப்பாலாம் கால் பண்ணுவாங்க, என்ன சர்ச்சுக்கு போனேன் அன்னைக்கு அப்படின்னு சொல்லி. మా యొక్క ఇంటిలో నుండి మా చిన్నన్న గారు మా తండ్రి గారు ఫోన్ చేసి అడిగేవారు, నీవు ఈరోజు చర్చికి వెళ్ళి ఉన్నావా అని అడిగేవారు. அவங்களையும் ஏமாத்திட்டு போனேன்ப்பா அப்படின்னு போய் சொல்லிடுவேன். నేను వాళ్ళని కూడా మోసం చేసి వెళ్ళాను నాన్నగారు అని చెప్పి ఉండేవాడను. ஆனால் அங்கே ஃப்ரெண்ட்ஸோட உலக பிரகாரமாக நான் என்ஜாய் பண்ணிட்டு இருப்பேன். ఆ సమయంలో లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో తిరుగుతూ ఎంతో లోక ప్రకారంగా సంతోషించేవాడను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. நாட்கள் கடக்க கடக்க என்னுடைய கல்லூரி படிப்பை முடிக்கிறதான அந்த நேரத்தில் దినములు గడిచిన తర్వాత నా యొక్క కళాశాల విద్యాభ్యాసం ముగింపబడిన తర్వాత, ஆனால் కాలేజీలో எடுத்துக்கிட்டா என்ன போல ஒரு நல்ல பையன் யாரும் கிடையாதுன்னு சொல்லி எல்லாரும் சர்டிஃபிகேட் கொடுப்பாங்க. ఆ యొక్క కళాశాలలో నాలాంటి ఒక మంచి అబ్బాయి ఎవరు లేరని చెప్పి ఆ యొక్క కళాశాల అంతా నా గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేవారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த கல்லூரி முடிக்கிறதான அந்த நேரத்திலும் கூட ఆ కళాశాల విద్యాభ్యాసం ముగింపబడినటువంటి ఆ సమయంలో కూడా காலேஜில் என்னுடைய கிளாஸில் இருந்தான எல்லாத்துக்கும் கேம்பஸ் சென்டரில் வேலை கிடைச்சிட்டு ஜாப் கிடைச்சிட்டு ఆ యొక్క కళాశాల ముగింపు సమయంలో క్యాంపస్ సెలక్షన్ సమయంలో నా యొక్క కళాశాలలో అందరికీ కూడా ఉద్యోగం దొరికి ఉన్నది. எல்லா பசங்களும் எல்லாரும் 2-3 ஜாயினிங் லெட்டர் வச்சுக்கிட்டு அவங்க செலக்ட் ஆனாங்க. అందరూ నాతో ఉన్నటువంటి విద్యార్థులు సహా విద్యార్థులు అందరూ ఆ యొక్క జాయినింగ్ లెటర్ పట్టుకొని అందరూ కనబడి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அப்போ எனக்கு நானும் நிறைய இதில் அட்டன் பண்ணி பார்த்தேன். ஆனால் எல்லாத்துலேயும் என்னை செலக்ட் பண்ணாங்க. ஆனால் எனக்கு யாருமே ஜாயின் லெட்டர் எதுவுமே கொடுக்கல. నేను అనేకమైనటువంటి ఉద్యోగ నిమిత్తం ఇంటర్వ్యూలో పాలు పొంది ఉన్నాను, కానీ ఏ ఒక్క కంపెనీ కూడా నాకు ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. அப்போ அங்கே இருக்கிறதான ஒரு மேம், நம்மளோட பிலீவர் மேம் தான், நம்முடைய விசுவாசி மேம். అక్కడ ఒక 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 కంపెనీలో పనిచేసేటట్టు ఒక మంచి ఆఫీసర్ ఉన్నటువంటి మన యొక్క విశ్వాసి ఒక సహోదరి. அவங்க சொன்னாங்க, பெஞ்சமின் நல்லா ஜெபி பெஞ்சமின், நம்முடைய பாவங்களெல்லாம் அறிக்கை செஞ்சு நல்லா ஜோம் பண்ணு, உனக்கு கர்த்தர் கண்டிப்பாக ஏதாச்சும் உதவி செய்வார். సహోదరుడా బెంజమేను, నీ యొక్క పాపములన్నిటినీ మంచిగా పశ్చాత్తపడి మనస్తాపపడి ఒప్పుకోలు చేయము, దేవుడు నీకు మంచి ఉద్యోగమును మార్గమును చూపించను చెప్పి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. இப்போ நான் அன்னைக்கு நைட்டு ஃபுல்லாக போய் அந்த அண்ணன் கூட சேர்ந்து ஜோம் பண்ணேன். అటు తర్వాత నేను ఆ యొక్క అన్నగారితో వెళ్ళి నేను ప్రార్థించడానికి మొదలుపెట్టి ఉన్నాను. நல்லா அழுது ஜோம் பண்ணேன். எல்லாரும் என்ன விட்டு போயிட்டாங்களே ஏசப்பா, ஃப்ரெண்ட்ஸ்க்கெல்லாம் ஜாப் கிடச்சிட்டு எனக்கு மட்டும் கிடைக்கலையே ஏன்னு சொல்லி நான் கேட்டுட்டு இருந்தேன். ఆ సమయంలో నేను బాగా ఏడ్చి ప్రార్థించి ఉన్నాను. ప్రభువా యేసయ్యా, నా సహోదరులు నా యొక్క స్నేహితులు అందరు నన్ను విడిచి వెళ్ళిపోయి ఉన్నారు, నాకు ఎటువంటి ఉద్యోగం లభించలేదని ఏడుస్తూ ప్రార్థించి ఉన్నాను. இப்போ என் கூட உள்ள அந்த சீனியர் பிரதரும் சீனியர் அண்ணனும் சொன்னாங்க, நம்ம இந்த வாரம் ஃபுல்லாக நம்ம ஜோம் பண்ணலாம், கண்டிப்பாக உனக்கு கிடைக்கும், நாளைக்குள்ளே ஏதாவது ஆன்சர் பண்ணுவார் கர்த்தர் அப்படின்னு சொன்னாங்க. నాతో ఉన్నటువంటి నా యొక్క సీనియర్ సహోదరుడు ఆ యొక్క అన్నగారు చెప్పి ఉన్నారు, మనం ఈ దినమంతా కూడా ప్రార్థిద్దాం, దేవుడు మనకు నిశ్చయంగా రేపు ఒక మంచి ఉద్యోగం నిచ్చును అని చెప్పి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அடுத்த நாள் நைட் நான் மட்டும் தனியாக ஜோம் பண்ணேன். తర్వాత దినము రాత్రంతయు నేను కూడా కూడి ప్రార్థించి ఉన్నాను. ஹாஸ்டலில் இருக்கிறதான ஒரு ப்ரேயர் ஹாலில் போய் தனியாக ஜோம் பண்ணிட்டு இருந்தேன். ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన యొక్క గదిలోనికి వెళ్ళి నేను బాగా ప్రార్థించి ఉన్నాను. ஒரு 1:30 వరకు ஜோம் பண்ணேன். రాత్రి 1:30 వరకు నేను ప్రార్థించి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்படி ஜோம் பண்ணிட்டு அடுத்த நாளுக்கு நான் ஒரு வருத்தத்தோடு நான் போகும் பொழுது ఆ ప్రార్థించి తెల్లవారుజామున నేను ఒక హృదయ భారంతో నేను వెళ్ళిన సమయంలో காலையில் கூட அன்னைக்கு கூட நான் சாப்பிடலை. ஏன்னா அது முடிகிறதான நேரம், எனக்கு வேலை கிடைக்கலேன்னு பயங்கர துக்கமாக இருந்துச்சு. నా యొక్క చదువు ముగింపబడే సమయం కాబట్టి ఆ రోజు వెళ్ళేటప్పుడు నేను ఉదయకాలం ఎటువంటి ఆహారం తీసుకోలేదు, ఎంతో వేదనతో నేను వెళ్ళి ఉన్నాను. வீட்டில் பக்கத்து வீட்டில் இருந்து வந்த பையன், அவனுக்கு கூட ஒரு 4 இடத்துல வேலை கிடைச்சிட்டு, ஆனால் எனக்கு ஒரு இடத்துல கூட வேலை கிடைக்கல. నా ప్రక్కింటి ఉన్నటువంటి సహోదరుడికి 4 స్థలంలో ఉద్యోగం దొరికినది, కనీసం నాకు ఒక్క స్థలంలో కూడా ఉద్యోగం దొరకలేదు. அப்படி இருக்கிறப்ப வீட்டிலேருந்து வேறு ஃபோன் போட்டு கேட்டுட்டு இருந்தாங்க. అందరూ ఆ సమయంలో నాకు ఇంటి నుంచి ఫోన్ చేసి అడుగుచూ ఉన్నారు, இவ்வளோ பைசா கஷ்டப்பட்டு கட்டி உனக்கு ஒரு இடத்துல எத்தனை ஜாயின் லெட்டர் வச்சிருக்க அப்படின்னு சொல்லி கேட்குறாங்க. నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివించి ఉన్నాము, కనీసం ఒక్క చోటే నీకు కాల్ లెటర్ రాలేదు, ఉద్యోగం రాలేదని ఇంటి వారు నన్ను అడిగి ఉన్నారు. அவங்கள நான் சும்மா போய் சொல்லிட்டு எனக்கு கொச்சினில் ஒரு ஜாப் கிடச்சிருக்குது, எனக்கு இங்கே ஒரு கிடச்சிருக்குன்னு சும்மா அவங்ககிட்ட சும்மா போய் சொன்னேன். వారి ఇంటి వారు అడిగినప్పుడు నేను వారిని కూడా మోసం చేసి అబద్ధం చెప్పి నాకు అక్కడ జాబ్ వచ్చినది ఇక్కడ జాబ్ వచ్చినది నేను వారితో తెలియజేసి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அப்போ அந்த பொய் சொல்லும்போது மனசு ரொம்ப உறுத்துனுச்சு. ఆ సమయంలో నేను అబద్ధం చెప్పిన సందర్భంలో నా యొక్క హృదయం ఎంతో నొప్పింపబడి ఉన్నది. அன்னைக்கு சண்டே சர்வீஸ் போயிட்டு நான் மண்டே பிரதர்டின்னு சொல்லி ஜோம் பண்ணிட்டு மண்டே காலேஜுக்கு வரும்போது
ఆదివారము ఆరాధనలో పాలు పొంది ప్రార్థించి సోమవారం నేను కళాశాలకు వచ్చే సందర్భంలో கத்திற்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அங்கே இருக்கிறதான ஒரு பெரிய ஒரு குரூப்பில் எனக்கு ட்ரைனிங்கில் அங்கே ஒரு ஜாப்பாகவே ஸ்டாஃபாகவே எனக்கு வேலை கிடைச்சிது. ఆ సందర్భంలో ఒక పెద్ద కంపెనీలో ఇక్కడ ఒక స్టాఫ్ గా ఒక మంచి ఒక స్థానమును దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. கத்திற்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அந்த குரூப்பில் செலக்ட் ஆனதான ஒரு ரெண்டு பேர் தான், நானும் இன்னொரு ஒரு பொண்ணு மட்டும்தான். ఆ యొక్క గ్రూపులో అనేక మంది పాలు పొంది ఉన్నారు. దాంట్లో ఎంపిక చేయబడిన వాళ్ళు ఇద్దరు మాత్రమే, ఇంకొక అమ్మాయి నేను మాత్రమే. கத்திற்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. உண்மையாகவே நான் கத்தரை நோக்கி நான் என்னுடைய பாவங்கள் குறைகள் எல்லாம் அறிக்கையிட்டு நான் ஜெபிக்கும் போது கத்தர் என்னை வெட்கப்படுத்தாதவாறு அந்த அங்கேயும் கூட எனக்கு கத்தர் உதவி செய்தார். దేవుని చూచి ప్రార్థించి నా పాపం నిమిత్తము నేను పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నన్ను ఏమాత్రము కూడా సిగ్గుపరచలేదు. பிற்பாடு நான் அங்கே வேலை கிடைச்சி அங்கே அந்த ஊருக்கு போகும்பொழுது கூட నాకు ఉద్యోగం దొరికి నేను ఆ యొక్క పట్టణమునకు కొనసాగి వెళ్ళే ప్రయాణ మార్గంలో ஆண்டவர்கிட்ட கேட்டேன், ஆண்டவர் எனக்கு இந்த இடத்துல இந்த கண்ட்ரியில் வேலை கிடைச்சா எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கும் ஆண்டவரே அப்படின்னு சொல்லி நான் நல்லா ஜோம் பண்ணேன். ప్రభువా నాకు ఈ యొక్క పలానా దేశంలో నాకు ఉద్యోగం దొరికినట్లయితే చాలా బాగుండును ప్రభువా నేను ప్రార్థించి ఉన్నాను. கத்தர் அங்கேயும் போக எனக்கு கத்தர் உதவி செய்தார். ఆ యొక్క దేశమునకు వెళ్ళడానికి కూడా దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. அதற்கு அதிகமான பணங்கள் எல்லாம் கேட்டாங்க. ఆ యొక్క అక్కడికి ఆ దేశమునకు వెళ్ళడానికి ఎంతో డబ్బును అడిగి ఉన్నారు. வீட்லயும் அவ்வளோ பணம் பற்றதுக்கு அவங்களால முடியல. ఆ డబ్బు కట్టడానికి నా యొక్క ఇంటి వారికి చాలా కష్టతరంగా అసాధ్యంగా కనిపించి ఉన్నది. ஆனால் நான் ஒவ்வொரு நாளும் நான் ஜெபத்துல வச்சேன். ప్రతిదినము ఆ విషయం నిమిత్తమే ప్రార్థనలో పెట్టి ఉన్నాను. ஏசப்பா நீங்க கூட்டு போனா நான் உங்களுக்காண்டி நான் வருவேன், நீங்க என்ன சொன்னாலும் நான் செய்வேன் ஏசப்பா. ప్రభువా ఆ యొక్క దేశమునకు నన్ను పంపించినట్లయితే నీ నిమిత్తం నేను ఏదైనా చేసేదను, నీ యొక్క మాట నేను విని నేను మాట ఆలకించి జీవించదను ప్రభువా అని ప్రభుత్వం మాట్లాడి ఉన్నాను. ஏசப்பாட்ட இப்படிப்பட்டதான ஒரு பொருத்தனை பண்ணும் பொழுது ஆண்டவர் எனக்கு கூட கரெக்டாக 4வது நாளிலே எனக்கு பணம் கிடைக்க உதவி செய்தார். ఈ విధంగా నేను మొక్కుబడి చేసిన సందర్భంలో దాదాపుగా 4 దినములోనే నేను ఆ దేశమునకు వెళ్ళడానికి సరిపడ డబ్బు సహాయం దేవుడు నాకు చేసి ఉన్నాడు. அங்கே போனதுக்கு அப்புறம் கூட அநேக பாவங்கள் அநேக இன்பங்களை நான் கண்டேன். ఆ స్థలమునకు వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి సంతోషం నేను చూచి ఉన్నాను. ஆனாலும் எங்கள் சித்தப்பா அங்கே இருந்துட்டு எனக்கு அடிக்கடி எனக்கு கால் பண்ணி டெய்லி 1 hour ஜபம் பண்ணியா 1 hour ப்ரேயர் பண்ணியான்னு சொல்லி என்கிட்ட கேட்டுகிட்டே இருப்பாங்க. మా చిన్నాన్నగారు ప్రతిదినము నాకు ఫోన్ కాల్ చేసి ప్రతిదినం ఒక రోజుకు ఒక గంట అయినా ప్రార్థన చేయమని చెప్పి ప్రతిదినం ఫోన్ చేసి నాకు తెలియజేసేవారు. நான் அவங்க என்ன டெய்லி கம்பல் பண்ணுறாங்களேன்னு சொல்லிட்டு அந்த 1 hour ப்ரேயர் மட்டும் தான் நான் எப்போவுமே பண்ணுவேன். ఆ యొక్క నన్ను వారి అధికంగా బలవంతం చేస్తున్నది వలన రోజుకు ఒక గంట నేను తప్పనిసరిగా ప్రార్థించేవాడును. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்போ அப்படியே பண்ணி கொண்டிருக்கும் போது அங்கே அந்த கண்ட்ரியிலிருந்து பண்ணும் பொழுது அங்கும் கூட கர்த்தர் அதிகமாக என்னோட கூட இடைப்பட்டார். ఆ యొక్క సమయంలో ఆ విధంగా ప్రార్థించే సందర్భంలో అత్యధికంగా దేవుడు నాతో కూడా సంభాషించి ఉన్నాడు. இப்போ நாங்கள் வீசா முடிஞ்சு நான் அங்கே வந்ததுக்கப்புறம் இங்கேயும் கூட நல்ல ஒரு இடத்துல கர்த்தர் வேலை கிடைக்க உதவி செய்தார். ఆ యొక్క దేశం నుంచి నేను ఈ దేశమునకు తిరిగి వచ్చిన సందర్భంలో ఇక్కడ కూడా దేవుడు ఒక మంచి ఉద్యోగమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. எப்படியோ நாட்கள் போக போக கைக்கு நிறைய பணம் கிடைக்க ஆரம்பிச்சது. దినములు గడిచిన కొలది నా చేతి నిండా డబ్బు దొరకటం ప్రారంభింపబడి ఉన్నది. ஆனாலும் ஆண்டவர் ஒரு பக்கம் நான் தேடுவேன், ஆனாலும் இந்த பணத்துக்கு தான் நான் முக்கியத்துவம் கொடுத்தவன். ఒకవైపు నేను దేవుని వెతుకుచున్నాను కానీ అధికంగా ఈ యొక్క డబ్బు వెంటనే నేను పరిగెత్తేవాడనుగా కనిపించి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. ஆனாலும் எங்கள் சித்தப்பா அடிக்கடி கால் பண்ணி என்கிட்ட கேட்டுட்டே இருப்பாங்க, டெய்லி ப்ரேயர் பண்ணியான்னு சொல்லி. మా చిన్నాన్నగారు ప్రతిదినము ఫోన్ చేసి నన్ను అడిగేవారు, నువ్వు ప్రతిదినం ప్రార్థించుచున్నావా అని అడిగేవారు. எப்படியாக ப்ரேயர் பண்ணும் பொழுது தான் கர்த்தர் ஒரு நாள் எனக்கு அவருடைய அந்த கல்வாரி தரிசனத்தை எனக்கு காமிச்சார். ఈ విధంగా ప్రార్థించే సమయంలోనే ఒక దినమున దేవుడు నాకు కల్వారి దర్శనమును నాకు చూపించి ఉన్నారు. தத்துரூபமான ஒரு உண்மையான ஒரு பச்சை ரத்தம் ஒரு மனுஷனிலிருந்து வடிஞ்சா எப்படி இருக்கும் அதே போல தத்துரூபமான அந்த காட்சிகள் எல்லாம் கர்த்தர் எனக்கு காண்பித்தார். ఒక రక్తము కారే సందర్భంలో పచ్చి రక్తం ఏ విధంగా ఉంటుందో అదే విధముగా నేరుగా నేను ఆ యొక్క దర్శనమును దేవుడు నాకు చూపించి ఉన్నారు. அது ஏதாவது கனவா இருக்கும்னு நினைச்சிட்டு உடனே எழும்புனேன். ఇది ఒక కల ఉండవచ్చు అని చెప్పి నేను లేచి ఉన్నాను. அப்ப எனக்குள்ள ஒரு பயங்கரமான ஒரு அபிஷேகம் இறங்குனுச்சு. ఆ సమయంలో ఒక గొప్ప అభిషేకం నాలోనికి దిగి ఉన్నది. என்ன அறியாமலே நான் நல்ல ఆవిలే நிறைஞ்சேன். నన్ను ఎరగకుండానే నాకు తెలియకుండానే నేను ఒక ఆత్మచేత నింపబడి ఉన్నాను. நான் எழும்பின நேரம் ஒரு 1 மணி இருக்கும். అది ఆ సందర్భము ఒక గంట సమయం అవుతున్నది. ஆனால் என்ன அறியாமலே நான் 2:30 வரைக்கும் நான் ஆவில நிறைஞ்சிட்டு இருந்தேன். నాకు ఎరగకుండానే ఒక పావుదొక 3 గంటల వరకు నేను అర్ధరాత్రి ప్రార్థించు ఆత్మచేత నింపబడుచు ఉన్నాను. எனக்குள்ள ஒரு மிகப்பெரியதான ஒரு சந்தோஷம் ஒரு சமாதானம் காணப்பட்டுச்சு. ఆ సమయంలో ఒక గొప్ప సంతోషము సమాధానము నాలో కలగజేయబడి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்ப இந்த காரியத்தை குறித்து நான் பிரதர்ட்ட ஷேர் பண்ணும் பொழுது ఈ యొక్క కార్యమును గురించి మా యొక్క బ్రదర్ గారితో నేను పంచుకొని ఉన్నప్పుడు பிரதர் சொன்னாங்க, உனக்கு ஊழியத்துக்கு அழைப்பு இருக்குடா, நீ வந்துடுறா அப்படி இப்படின்னாங்க.
నేను చెప్పినటువంటివి ఆ తర్వాత సహోదరుడు చెప్పి ఉన్నారు, నీకు సేవ నిమిత్తమే ఏర్పాటు ఉన్నది, పిలుపు ఉన్నది, నీ వెంటనే సేవకు రావాలి అని తెలియజేసి ఉన్నారు. நான் சொன்னேன், பிரதர் நீங்கள் இதை தான் சொல்வீங்கன்னு எனக்கு முன்னாடி தெரியும், நீங்கள் இதுக்குள்ளே அர்த்தம் வேறு ஏதாச்சும் சொல்வீங்க நான் எதிர்பார்த்தேன். నేను ఆ సహోదరునితో చెప్పి ఉన్నాను, నాకు ముందుగానే తెలుసు ఇలాంటి దర్శనం మీకు చెప్తే మీరు ఏదో ఒకటి చెప్తారని నేను అనుకుని ఉన్నానని చెప్పి ఉన్నాను. அப்படின்னு நான் அவன்கிட்ட சொல்லிட்டு நான் அதுக்கப்புறம் வச்சுட்டேன் ஃபோனை. ఆ తర్వాత ఆ విషయాన్ని చెప్పి నేను ఫోన్ పెట్టి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்படியாக நாட்கள் செல்ல செல்ல நான் அந்த பணத்துக்கு கொஞ்சம் முக்கியத்துவம் கொடுக்க நான் காணப்பட்டேன். దినములు గడిచిన కొలది నేను డబ్బుకు ప్రాముఖ్యతనిచ్చేవాడుగా కనబడి ఉన్నాను. போக போக என்னுடைய அந்த வேலை பார்க்குற இடத்துல கூட ஒரு சின்ன ஒரு ஃபயர் ஆக்சிடென்ட் நடந்துச்சு. ఆ యొక్క నేను పనిచేసేటటువంటి స్థలంలో ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించి ఉన్నది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அந்த சம்பவம் நடக்கிறதுக்கு முந்தின நாள் தான் என்னோட கர்த்தர் இடைப்படுறாரு. ఆ సంభవం జరగటానికి ముందు దినమునే దేవుడు నాతో కూడా మాట్లాడటానికి ప్రారంభించి ఉన్నాడు. இன்னும் எவ்வளவு நாள் எனக்காக நீ இன்னும் எவ்வளவு நாள் நீ போவ, எவ்வளவு தூரம் போவேன்னு சொல்லி ஆண்டவர் என்னோட பேசுறாரு. ఇక ఎంత కాలము నన్ను విడిచి ఎంత దూరము వెళ్ళదు అని దేవుడు నాతో మాట్లాడుచు ఉన్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. எனக்கு அது குறித்து அப்போ ஒன்றும் சரியா தெரியல. ఆ కార్యముల గురించి ఆ దినంలో నాకు ఏమీ అర్థం కాలేదు, నేను ఎరగని వాడిగా కనబడి ఉన్నాను. அப்புறம் நான் அடுத்த நாள் தான் இந்த ஃபயர் ஆக்சிடென்ட் நடக்குது. ఆ తర్వాత దినమునే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించి ఉన్నది. அப்புறம் அதில் பயங்கரமான நான் ஒருத்த மட்டும் தான் அந்த ரூம்குள்ளே சிக்கிக்கிட்டேன். నేను ఒక్కటి మాత్రమే ఆ యొక్క గదిలో చిక్కబడి ఉన్నాను. எல்லாரும் ஆச்சரியமாக பார்த்தாங்க, என்னுடைய ஒரு முடி கூட கருகாத வரை கர்த்தரை கொண்டு வந்தார் வெளியே. ఆ యొక్క దినమున అందరూ ఆశ్చర్యపడి ఉన్నారు, కనీసం ఒక్క నిప్పు కూడా నన్ను ముట్టకుండా దేవుడు నన్ను భద్రంగా కాపాడి ఉన్నారు. எல்லாரும் நினச்சிட்டாங்க நான் கண்டிப்பாக உள்ள எரிஞ்சிருப்பேன் அப்படின்னு நினச்சிட்டாங்க. అందరూ తలంచి ఉన్నారు, ఈ యొక్క సహోదరుడి యొక్క అబ్బాయి కాలిపోయి ఉండవచ్చు అని బాగా తలంచి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. ஆனாலும் கர்த்தர் என்ன அந்த இடத்துல ஒரு இது கூட என்னுடைய மேலே அந்த தீ ஒன்றுமே படாதவாறு கர்த்தரை பாதுகாத்து வெளியே கொண்டு ఎటువంటి అగ్ని నిప్పు నా మీద కొంచెం కూడా పడకుండా భద్రముగా దేవుడు నన్ను కాపాడి బయటికి తీసుకుని వచ్చి ఉన్నారు. அங்கே இருந்ததான நிறைய பொருட்கள் எல்லாமே எரிஞ்சு, பல கோடி பொருட்கள் எல்லாம் எரிஞ்சு நாசமாக போனது. ఆ స్థలంలో ఉన్నటువంటి అనేకమైన విలువైన కోట్ల కొలది విలువ చేసేటటువంటి వస్తువులన్నీ అగ్నిలో కాలిపోయి ఉన్నవి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்போ இந்த சம்பவத்தை குறித்து எனக்கு ரொம்ப பயம் வந்தது. ఆ సంభవం గురించి నాకు ఎంతో భయము కలిగి ఉన్నది. அதுக்கப்புறம் பிரதர்கிட்ட ஃபோன் போட்டு பிரதர் பேசும்போது நான் பிரதர்ட்டையும் சொன்னேன். అప్పుడు నేను సేవకుడైన బ్రదర్ గారితో నేను ఫోన్ చేసి అడిగి ఉన్నాను, ఈ విధంగా చెప్పి ఉన్నాను. பிரதர் சொன்னார், நீ உண்மையிலே ஆண்டவர் தான்டா அழைக்கிறாரு, நீ பேசாமல் நீ வந்துரு, அங்கே ரிசல்ட் லெட்டர் கொடுத்துட்டு அப்படின்னு சொன்னாங்க. నిజముగా అప్పుడు వారు నాతో చెప్పి ఉన్నారు, దేవుడు నిజంగా నిన్ను పిలుస్తున్నాడు, నేను నిశ్చయంగా దేవునికి అప్పగించుకొని సేవకు రావాలని నాకు తెలియజేసి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்போ நான் கூட அவர்கிட்ட சொன்னேன், இன்னும் ஒரே ஒரு வருஷம் மட்டும் நான் வந்து ஒரு இடத்துக்கு மட்டும் போயிட்டு அங்கே மட்டும் வேலை பார்த்துட்டு நான் வந்துடுறேன் பிரதர் அப்படின்னு நான் சொன்னேன். నేను అప్పుడు చెప్పి ఉన్నాను, ఒకే ఒక సంవత్సరం నేను ఆ యొక్క స్థలమునకు వెళ్ళి అటు తర్వాత అన్ని చూసుకొని నేను సేవకు వచ్చేదని చెప్పి ఉన్నాను. அப்போ அவர் சொன்னார், அந்த இடத்துக்கு நீ போயிட்டு நீ வழி தவறி போயிட்டனா, நீ இந்த இதை விட்டு போயிட்டனா நீ என்ன செய்வ சொல்லு அப்படின்னு சொல்லி. నీవు ఆ ఊరికి వెళ్ళినట్లయితే ఒకవేళ దారి తప్పిపోయినట్లయితే ఏం చేయాలి అని అడిగి ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. அப்போ நான் ஆண்டவர் என்னோடு கூட இடைப்பட்டதான காரியங்கள் எல்லாம் குறித்து அவர்கிட்ட சொன்னேன். నాతో దేవుడు వ్యవహరించినటువంటి సంభాషించిన కార్యములన్నిటి నేను వారికి తెలియజేసి ఉన్నాను. அப்படியாக சொல்லும்போது நான் உடனே அங்கே ரிசைன் லெட்டர் கொடுத்துட்டு நானும் வந்துட்டேன். వెంటనే అప్పుడు చెప్పిన తర్వాత రీజన్ లెటర్ ఇచ్చేసి రాజీనామా చేసేసి నేను ఉద్యోగం విడిచి నేను వచ్చి ఉన్నాను. கரெக்டாக நான் வரும்பொழுது அந்த மதுரை கன்வென்ஷன் லாஸ்ட் டே நடந்துச்சு. ఆ యొక్క నిన్ను రాజీనామా చేసిన దినమున మధురై కన్వెన్షన్ చివరి దినముగా కనబడి ఉన్నది. அந்த மதுரை கன்வென்ஷன் நடக்கும் பொழுது அங்கே அந்த காத்திருப்பு கூட்டத்தில் எங்களுடைய காலேஜில் எவ்வளோ எங்கள் மேம் அந்த வருஷம் ஊழியத்துக்கு போகிறாங்க. ఆ యొక్క నాతో ఉన్నటువంటి సహోదరులు అనేక మంది ఆ యొక్క కన్వెన్షన్లో సేవ నిమిత్తమై బయలుదేరి వెళ్ళుచున్నారు. அவங்கள பார்த்துட்டு அவங்க சொன்னாங்க, பெஞ்சமின் இந்த காத்திருப்பு கூட்டத்தில் உட்காந்துட்டு போ, நைட்டு இன்னைக்கு இருந்துட்டு நீ காலையில் போ ஊருக்கு அப்படின்னு சொன்னாங்க. నాతో ఉన్నటువంటి సహోదరులు తోటి సహోదరులు చెప్పి ఉన్నారు, బెంజమిన్ నువ్వు కనిపెట్టి కూటంలో కూర్చో, ఉదయకాలం నేను వెళ్ళవచ్చు అని వారు నాతో తెలియజేసి ఉన్నారు. சரி மேம்ட்டு நானும் அவங்க சொன்னதை கேட்டுட்டு அந்த காத்திருப்பு கூட்டத்தில் உட்காந்தேன். నేను వారి మాటను విని ఆ యొక్క కనిపెట్టి కూటంలో కూర్చొని ఉన్నాను. கர்த்தர் என்னோடு பேசுனதான அந்த வார்த்தை அடுத்தடுத்து ப்ராபசி அடிக்கிறாங்க. ఆ యొక్క దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు పలుమార్లు ఆ యొక్క కనిపెట్టుకుంటున్న ప్రవచనం ద్వారా మాట్లాడబడి ఉన్నది. முதல்ல மீட்டிங் எடுத்ததான பாஸ்டர் அந்த வார்த்தையை சொன்னாங்க. ఆ యొక్క కనిపెట్టుకుంటూ నడిపించిన పాస్టర్ గారు తెలియజేస్తున్నారు. அதே தீர்க்கதரிசன வார்த்தை தான் அடுத்த ஒருத்தங்க ஒரு விசுவாசி அம்மா சொன்னாங்க. అదే అక్కడ మాట్లాడబడి పాస్టర్ గారు ద్వారా మాట్లాడిన మాట అది ఇంకొక విశ్వాసి తల్లి గారి ద్వారా చెప్పబడి ఉన్నది. ஒரு வாலிப பையன் அவனும் அந்த வார்த்தையை சொல்றான். అదే మాట ఒక యవన సహోదరుడు కూడా అదే మాట తెలియజేసి ఉన్నారు. உடனே நான் அந்த வார்த்தையை கன்ஃபார்ம் பண்ணிட்டு ஆண்டவர் என்னோட பேசுறான்னு சொல்லிட்டு நான் அடுத்த நாள் கிளம்பி நைட்டு கிளம்பி நான் எங்கள் ஊருக்கு போயிட்டேன்.
అనేక వ్యక్తుల ద్వారా అదే మాట మరలా మరలా వచ్చుచున్నందు వలన నేను నా యొక్క పిలుపుని నిశ్చయపరచుకొని వేకోజామున లేచి నేను ఆ ఊరికి వెళ్ళి ఉన్నాను. அங்கே போனதுக்கப்புறம் அங்கே பாஸ்டர் எங்கள் பிரதர் வெண்டர் பாஸ்டர் கொண்டு விடுறாங்க. ఆ యొక్క వెళ్ళిన తర్వాత సెంటర్ పాస్టర్ గారు వారిని అందరినీ అక్కడ వదిలిపెట్టుచున్నారు. அப்போ அந்த பாஸ்டர் என்னுடைய கெட்டப்பெல்லாம் பார்த்த உடனே பைத்தியக்காரா நீ வெளியே போறா நீ ஊழியத்துக்கு வரையான்னு சொல்லி நீ வெளியே துரத்தி விட்டாங்க. అప్పుడు వచ్చినప్పుడు పాస్టర్ గారు నన్ను చూచి నా యొక్క బాహ్య రూపాన్ని చూచి నువ్వు పిచ్చివాడి లాగున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి నన్ను పారదోలి ఉన్నారు. எனக்கு உண்மையிலே செம கோவமாச்சு. నాకు చాలా కోపం వచ్చి ఉన్నది. கஷ்டப்பட்டு நான் வேலையெல்லாம் விட்டுட்டு வந்திருக்கேன், இப்படி வந்ததுக்கப்புறம் வெளியே துரத்திட்டாங்களே அப்படின்னு சொல்லி నేను నా యొక్క ఉద్యోగంను కూడా రాజీనామా చేసుకొని సేవకని నేను వచ్చి ఉన్నాను, వీరేమో నన్ను బయటికి పారదోలుతున్నానని చెప్పి చాలా కోప్పడి ఉన్నాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. எப்படியாக கூட போயிட்டு இருக்கும் பொழுது அந்த வருஷத்துல கிடைத்ததான ஒரு வாக்குத்தத்தம் கூட எனக்கு அந்த நேரத்துல தென்பட்டுச்சு. ఈ విధంగా ఉన్న సందర్భంలో ఆ యొక్క సంవత్సరంలో ఒక వాగ్దానము నాకు లభించి ఉన్నది. மிகுந்த பலனுக்கு இதுவான தைரியத்தை விட்டு விடாதிருங்கள் என்று கர்த்தர் எனக்கு கொடுத்ததான வாக்குத்தத்தம். అంతవరకు నీకున్నటువంటి ధైర్యమును విడిచిపెట్టకుమని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. எனக்கு அப்ப அந்த வாக்குத்தத்தத்தை குறித்து என்ன ஒரு அர்த்தம் புரியல. ఆ వాగ్దానం గురించి ఆ సమయంలో నాకు ఎటువంటి అర్థము తెలియదు. அப்போ அந்த எங்க பிரதர் எனக்கு கவுన్సిలింగ్ கொடுக்கும்போது அந்த வார்த்தையை குறித்து சொல்றாரு. ఆ యొక్క సహోదరుడు దైవ సేవకులు ఆ యొక్క మాటను గురించి చెప్పేటప్పుడు నాకు తెలియజేసి ఉన్నారు. அப்புறம் நானும் சரிங்க பிரதர் அப்படி சொல்லிட்டு நான் எங்கள் லோக்கலில் போயிட்டு பிரதர் அன்னைக்கு நைட்டு ஜோம் பண்ணுறேன் இந்த ரூமில் இருந்து அப்படின்னு சொல்லிட்டு நான் எங்கள் லோக்கல் சபைக்கு போயிட்டேன். నా యొక్క శాఖ విశ్వాస గృహమునకు వెళ్ళి సహోదరుడు బ్రదర్ గారికి చెప్పి ఉన్నాను, ఈ రాత్రి ఆ వాగ్దానం గురించి నేను ప్రార్థించదని చెప్పి ఉన్నాను. కరెక్டாக ஒரு மணி 2 மணி கரெக்டாக సరిగ్గా రాత్రి పూట 1 లేక 2 గంటల ప్రాంతంలో நல்லா அழுது ஜெபித்து கொண்டிருக்கும் பொழுது బాగా ఏడ్చి ప్రార్థించే సమయంలో எசப்பா நான் வேலையை விட்டுட்டேன், దేవా నేను నాకు ఉద్యోగం విడిచిపెట్టి ఉన్నాను, போய் என்னால் ஜாயின் பண்ணவே முடியாது, ఇక నేను ఎక్కడ నేను కూడా నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వలేను, நீங்கள் கூப்பிட்டீங்கன்னு தான் நான் வந்தேன், నీవు నన్ను పిలిచి ఉన్నావు కాబట్టి నేను వచ్చి ఉన్నాను, நான் எங்கே போவேன் அப்படின்னு ఇప్పుడు சொல்லி నేను ఎక్కడికి వెళ్ళాలి? நான் மிகவும் ரொம்ப வருத்தத்தோடு ஆண்டவர்கிட்ட மிகுந்த துக்கத்தோடு அழுது நான் ஜெபித்து கொண்டிருந்தேன். దుఃఖముతోను భారముతోను దేవుని యొద్ద నేను అధికంగా ప్రార్థించి ఉన్నాను. அப்பொழுது கர்த்தர் என்னோடு பேசுறதான ஒரு வார்த்தை, అప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట, நான் பரிசுத்தரா இருக்கிறபடினால் நீங்களும் எனக்கு கேட்ட பரிசுத்தவான்களே இருக்கும்படிக்கு నేను పరిశుద్ధుడని ఉన్నట్లుగా మీరును నాకు తగిన పరిశుద్ధులై ఉండులాగునా, நீங்கள் என்னுடையவரா இருக்கும்படி உன்னை மற்ற ஜனங்களை விட்டு நான் பிரித்தெடுத்தேன் என்று என்னோடு பேசினார். మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేక పరిచితిని. அந்த வார்த்தையை கொண்டுட்டு நான் அடுத்த நாள் காலையில் திரும்ப சென்டர் பாஸ்டர் போய் பார்த்தேன். అదే మాటతో ఉదయకాలమున వెళ్ళి నేను సెంటర్ పాస్టర్ గారిని చూచి ఉన్నాను. திரும்ப அந்த பாஸ்டர் கூட இன்னும் சரி இந்த ஒரு வருஷம் நீ வைக்கலாம்னு சொல்லி கூப்பிட்டாங்க. ఇక ఒక సంవత్సరం నీవు వేచి ఉండమని చెప్పి ఉన్నారు. கத்தோட பெரிதான கிருபையினால அந்த வருஷத்துல கூட கத்தர் அந்த மிகுந்த பலனுக்கு எதுவும் தைரியத்தை விட்டு விடாதீர்களே அந்த வாக்குத்தத்தத்தின் மூலமாய் தைரியமாய் நான் காணப்பட கத்தர் எனக்கு உதவி செய்தார். ఆ యొక్క నీ బలమును విడిచిపెట్టకమని చెప్పిన వాగ్దాన ప్రకారముగా ఆ యొక్క వాగ్దానమును బట్టి దేవుడు నేను నిలబడటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు. கத்தோட பெரிதான கிருபையினால கத்தர் அந்த வருடத்திலே கூட எனக்கு ஊழியத்துக்கு எடுக்க கத்தர் உதவி செய்தார். ఆ యొక్క సంవత్సరంలోనే దేవుని యొక్క మహాకృప వలన ఈ యొక్క సేవ నిమిత్తం ప్రత్యేకింపబడటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు. இன்னும் வருங்காலத்திலும் கூட நான் கத்தருடைய ஊழியத்திலும் கூட உற்சாகமாய் உண்மையாய் காணப்பட கத்தர் தாமே எனக்கு உதவி செய்ய முடியாது సాక్ష్యం முடிக்கிறேன். రానైన దినములో కూడా ఈ యొక్క దేవుని యొక్క సేవలో ఉత్సాహంతోను సంతోషంతో చేయనట్లుగా మీరు నా కొరకు ప్రార్థించమని చెప్పి నా యొక్క సాక్ష్యంను ముగించుచున్నాను. கத்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. అనౌన్స్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మైక్ ఆహ్వానం అందుకొని ఇక ప్రత్యేకమైన వేద పఠన కూటముల యొక్క మొదటి దిన సాయంకాల కోడికకు విచ్చేసిన మీ ప్రతి ఒక్కొక్కరికి మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మా యొక్క ప్రేమ అభివందనములు తెలియజేస్తున్నాము. ఇక కూడికలు శుక్రవారం సాయంకాలం వరకు కొనసాగింపబడును. కావున మీరును మీకు ఇరుగు పొరుగు వారితోనూ బంధువులతోనూ స్నేహితులతోనూ వచ్చి ఇక కూడికలలో పాలు పొంది ఆశీర్వాదములు పొందుకొనవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇక ప్రకటనలు ముగించిన తర్వాత మీ కొరకు దైవ వర్తమానం అందింపబడును. అటు తర్వాత ప్రార్థన ఆశీర్వాదములతో ఇక కూడిక ముగింపబడును. తర్వాత పాటలు పాడబడుచుండగా వ్యాధిగ్రస్తుల కొరకును పలు విధములైన సమస్యల చేత పీడింపబడుచున్న వారి కొరకును ప్రత్యేకమైన ప్రార్థనలు మీ కొరకు చేయబడును. కావున ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించగోరిన వారు ఆ యొక్క సమయంలో మనపూర్వకంగా దయచేసి మీరు వేదికకు వచ్చినట్లయితే దైవ సేవకులైన పరిశుద్ధులు యేసుక్రీస్తు యొక్క నామంలో మీ కొరకు ప్రార్థనలు చేయుదురు. మీరు విశ్వసించినటువంటి ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరిచి రక్షించును, విడిపించును. ఈరోజు రాత్రి 10 గంటలకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఈ యొక్క గ్రౌండ్ నందు జరిపింపబడును. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందగోరు వారు
తమ యొక్క అభిషేకం నూతనపరచుకున్న గోరువారు ఇక కూడికలో పాల్గొనవచ్చును. రేపటి దిన కార్యక్రమం మీకు తెలియజేస్తున్నాం. ఇక ప్రత్యేకమైన వేద పఠన కూటముల యొక్క రెండవ దిన కార్యక్రమములు రేపటి ఉదయకాలం వేకువజామున 4 గంటలకు స్తోత్ర ప్రార్థనతో ప్రారంభింపబడును. ఉదయం 7 గంటలకు విశ్వాసులైన వారికి గ్రంథ పఠన కూటము ఈ యొక్క గ్రౌండ్ నందే జరిపింపబడును. ఉదయకాలం 9:30 గంటలకు విశ్వాసులైన వారికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఇదే స్థలమునందు జరిపింపబడును. మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన జరిపింపబడును. రెండవ దిన సాయంకాల కూటం అన్నది రేపటి దిన సాయంత్రం 5:45 ఈ యొక్క మైదానమునందు జరిపింపబడును. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన సత్యోపదేశములు ఉపదేశ పుస్తకములు లభ్యమవుతున్నవి. కావున మీకు ఆత్మీయ జీవితం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాటిని కొని చదివి ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకండి మిమ్మల్ని ప్రోత్సహించుచున్నాం. మరియు తెలుగు, తమిళం, హిందీ వంటి ఇతర భారతీయ భాషల్లో, ఆంగ్ల భాషలోనూ లోతైన సత్యములతో కూడినటువంటి మాసపత్రికలు కూడా ముద్రింపబడుచున్నవి. ఒక సంవత్సర చందా అన్నది కేవలం 60 రూపాయలుగా మాత్రమే ఉన్నది. కావున ఈ యొక్క మాసపత్రికలు పొందగోరుచున్న వారు ఇక ప్రవేశ ద్వారం యొద్ద ఉన్నటువంటి మా యొక్క ప్రతినిధులను సంప్రదించి మీ యొక్క చందాను మీరు నూతనపరుచుకొనవచ్చును మరియు నూతన చందాదారులుగా మీరు మారవచ్చును. ఈ యొక్క 5 రోజుల మహాసభల యొక్క లైవ్ సీడీలు కావలసిన వారు మీ పేర్లతో పాటు మీ పూర్తి చిరునామాను నమోదు చేయించుకున్నట్లయితే తగిన సమయంలో అవి మీకు పంపించబడును. ఈ యొక్క రోజు ఈ యొక్క సాయంకాల కూడికకు క్రొత్తగా వచ్చిన వారు ఈ యొక్క పరిశుద్ధుల సహవాసమును మీరు పొందగోరిన ఎడలా, మా యొక్క సహవాసమందు మీరు చేరగోరిన ఎడలా ఫోన్ నెంబర్తో సహా మీ యొక్క పూర్తి చిరునామాను ప్రవేశ ద్వారం యొద్ద ఉన్నటువంటి మా యొక్క ప్రతినిధులకు ఇచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయుదురు. ప్రార్థన విన్నపముల ఫామ్ వాలంటీర్స్ వద్ద లభ్యమగుచున్నవి. కావున ప్రత్యేకమైన ప్రార్థన విన్నపములు కలిగిన వారు ఆ యొక్క పత్రములను మీరు పూర్తి చేసి మీకు ఫోన్ నెంబర్, చిరునామాను దానిలో రాసి గ్రౌండ్ నందు గల పెట్టెల్లో వేసినట్లయితే దైవ సేవకులు మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. ఒక ప్రత్యేకమైన గమనిక, కూటం జరుగు సమయంలో దయచేసి ఎవరు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయవద్దని సవినయముగా తెలియజేసుకుంటున్నాం. ప్రభు మీరు ఆస్వాదించునుగాక. You are a helper, Adonai, Yahweh, our deliverer, we lift our eyes to you. You are the only one we trust, Israel's God, our Father, forevermore you'll be. In our sorrow and pain, Comforter you remain, all our hope is in you, our God. You are a helper, Adonai, Yahweh, our deliverer, we lift our eyes to you. You are the only one we trust, Israel's God, our Father, forevermore you'll be. When the battle is strong and the enemy is strong, you will fight for your chosen love. You are a helper, Adonai, Yahweh, our deliverer, we lift our eyes to you. You are the only one we trust, Israel's God, our Father, forevermore you'll be.
the only one we trust. Israel's God, our Father, forevermore you'll be. In the end we'll be there in Jerusalem, evermore with the God we love. You are a helper, Adonai, Yahweh, our deliverer. We lift our eyes to you. You are the only one we trust. Israel's God, our Father, forevermore you'll be. In our sorrow and pain, comforter you remain. All our hope is in you, our God. You are a helper, Adonai, Yahweh, our deliverer. We lift our eyes to you. You are the only one we trust. Israel's God, our Father, forevermore you'll be. In the end we'll be there in Jerusalem, evermore with the God we love. You are a helper, Adonai, Yahweh, our deliverer. We lift our eyes to you. You are the only one we trust. Israel's God, our Father, forevermore you'll be. ஹல்லேலூயா ஹல்லேலூயா. ஸ்டேஜில் இருக்கிற எல்லாரும் சேர்ந்து ஒரு அல்லேலூயா சொல்லுவோம்.